చిల్డ్రన్. సో ఈ వీడియోలో మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం అదే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ తర్వాత వచ్చే హైడ్రోకార్బన్స్. యాక్చువల్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక పద్ధతిగా చదవాలి అని చెప్తున్నాను. ఏంటి ఆ పద్ధతి? ఫస్ట్ నార్మల్ క్లేచర్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి రండి. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిన తర్వాత ఈ హైడ్రోకార్బన్స్ వీడియో చూస్తే మనకి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అదే హైడ్రోకార్బన్స్. సో యాక్చువల్ గా హైడ్రోకార్బన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక సింపుల్ ఫ్లో చార్ట్ అయితే చూపిస్తున్నాను. ఈ ఫ్లో చార్ట్ లో మనకి వాట్ ఈస్ వాట్ కంటెంట్ అంతా ఉందన్నమాట. హైడ్రోకార్బన్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివైడ్ చేసాం 2 కేటగిరీస్ లో. అదే అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అండ్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్. అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ లో మళ్ళీ 2 టైప్స్ లో డివైడ్ చేసాం. ఎసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్. ఎసైక్లిక్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఎట్లా ఉంటుంది అని అంటే కార్బన్ కార్బన్ కార్బన్. ఎసైక్లిక్ సైక్లిక్ కానివి ఓపెన్ చైన్ అన్నమాట. సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్, ఇది సైక్లిక్ క్లోజ్డ్ చైన్. అలాంటి కాంపౌండ్స్ గా ఈ 2 వేస్ లో కేటగరైజేషన్ అనేది చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఎసైక్లిక్ లో మళ్ళీ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేటెడ్ అంటే ఏంటి మీనింగ్? ఆ కార్బన్ హైడ్రోజన్స్ తో ఫుల్ గా సాటిస్ఫాక్షన్ పొందింది అంటే ఆల్కేన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? అన్ని సింగిల్ బాండ్, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే కార్బన్ కార్బన్ కార్బన్. సో అంటే మాక్సిమం ఈ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3. ఫుల్ గా 3 హైడ్రోజన్స్ తో సాటిస్ఫాక్షన్ పొందింది, అందుకని దాన్ని ఏమంటున్నాం? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. మరి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ డబుల్ బాండ్ ఆల్కీన్స్. 2 బాండ్లు ఫినిష్ అయిపోయినాయి, ఇంకా 2 బాండ్లు హైడ్రోజన్ వచ్చింది అంటే హైడ్రోజన్స్ తో ఫుల్ గా సాటిస్ఫాక్షన్ పొందిందా? లేదే. అందుకని ఇది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కిందకి రాసాం. ఆల్కైన్స్ సి ట్రిపుల్ బాండ్ సి, ఒక్కొక్క హైడ్రోజనే వచ్చింది, ఇంకా అన్సాచురేటెడ్. క్లియర్? సో సైక్లిక్ లో మళ్ళీ 2 టైప్స్, సాచురేటెడ్ అన్సాచురేటెడ్. సాచురేటెడ్ లో మనకి ఆల్కేన్స్, అన్సాచురేటెడ్ లో ఆల్కీన్స్ ఆల్కైన్స్. అండ్ వీటి జనరల్ ఫార్ములా అనేది కూడా ఇంపార్టెంట్. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఏం రాసాను? CnH2n+2. ఆల్కీన్స్ ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n CnH2n-2. క్లియర్? అండ్ సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. సైక్లిక్ కాంపౌండ్స్ చెప్పాను కదా, అందులో కూడా మళ్ళీ సాచురేటెడ్ సైక్లో ఆల్కేన్స్, ఆల్కేన్స్ సైక్లో ఆల్కేన్స్ అనేవి సాచురేటెడ్, సైక్లో ఆల్కీన్స్ సైక్లో ఆల్కైన్స్ అనేవి అన్సాచురేటెడ్. అండ్ సైక్లో ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా చూడండి CnH2n. సైక్లో ఆల్కీన్స్ జనరల్ ఫార్ములా CnH2n-2. క్లియర్? సో ఈ జనరల్ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ గా ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ లో మళ్ళీ మనకి 2 టైప్స్, బెంజినాయిడ్ హైడ్రోకార్బన్స్, నాన్ బెంజినాయిడ్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్. సో ఇది ఓవరాల్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ హైడ్రోకార్బన్స్ కి. 1 by 1 మనకి ఈ చాప్టర్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆల్కేన్స్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ బెంజిన్, ఈ 4 యొక్క ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్. క్లియర్? 1 by 1 ప్రిపరేషన్ ప్రాపర్టీస్ చేసేసుకుందాం. ఓకే, సో హైడ్రోకార్బన్స్ లో ఫస్ట్ వన్ అదే ఆల్కేన్స్. ఆల్కేన్స్ ని ఏమన్నాం? సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నాం. మరి ఆల్కేన్స్ కి ఒక జనరల్ ఫార్ములా కూడా చెప్పాను. ఏంటి జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్? CnH2n+2. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్. యాక్చువల్ గా మనకి ఆల్కేన్స్, సింపుల్ ఆల్కేన్స్ చెప్పండి అంటే ఏమేం చెప్తాం? మీథేన్. మీథేన్ అంటే 1 కార్బన్ మీథ్, ఫుల్ గా హైడ్రోజన్స్, చుట్టూతా 4 హైడ్రోజన్స్, మీథేన్ CH4. సెకండ్ హైడ్రోకార్బన్ ఈథేన్. సెకండ్ ఆల్కేన్ ఏంటి? ఈథేన్ అంటే C2H6. థర్డ్ ఏంటి? ప్రోపేన్. సో ఒక్కొక్క కార్బన్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎన్ని హైడ్రోజన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి? 2 హైడ్రోజన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ డిఫరెన్స్ ని మనం అంటాం హోమోలోగ్. ఏంటి? హోమోలోగ్. సో హోమోలోగ్ అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? CH2 డిఫరెన్స్. CH4 కి CH2 యాడ్ చేస్తే వచ్చింది C2H6, C2H6 కి CH2 యాడ్ చేస్తే వచ్చింది C3H8. సిమిలర్ గా C3H8 నుంచి CH2 తీసేస్తే C2H6 అంటే ఆ డిఫరెన్స్ కదా, దాన్ని ఏమంటాం అంటే ఇప్పుడు వాడు ఇస్తాడు ఈథేన్ హోమోలోగ్ ఏంటి అంటాడు, ఏమవుతుంది? ప్రోపేన్. క్లియర్? అంటే ఏంటి? దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది అన్నమాట. సో ఇలా సపోజ్ ఆక్టేన్ రాయండి అన్నాను. ఆక్టేన్ రాయండి అంటే C8, మరి H ఇలా పెట్టుకుంటూ వెళ్తే కష్టం కదా, ఈ జనరల్ ఫార్ములాలో పెట్టేద్దాం. ఆక్టేన్ అంటే 8 కార్బన్స్,
C8 H2 into 8 8 2 just 16 16 plus 2 18 C8H18 దీన్ని ఏమంటాం ఆక్టేన్ ఆక్టేన్ జనరల్ ఫార్ములా ఏంటి అంటే C8H18 అట్లా మీ నోట్స్ లో హైడ్రోకార్బన్స్ అని పెట్టుకున్నారు కదా మీథేన్ ఈథేన్ ప్రోపేన్ బ్యూటేన్ పెంటేన్ హెక్సేన్ హెప్టేన్ ఆక్టేన్ నానేన్ డెకేన్ వీటి ఫార్ములాస్ రాసేసుకోండి ఫస్ట్ క్లియర్ అండ్ ఇప్పుడు వచ్చేసేద్దాం ఈ ఆల్కేన్స్ కి ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ జనరల్ గా ఈ ఆల్కేన్స్ కి ఇంకొక నేమ్ ఉంది అదే పారాఫిన్స్ ఆల్కేన్స్ ఏమంటాం పారాఫిన్స్ అంటే లిటిల్ ఎఫినిటీ త్వరగా రియాక్షన్స్ చేయవు చేద్దాంలే ఎందుకు ఇప్పుడు ఎంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది ప్రశాంతంగా చేద్దాం నెమ్మది నెమ్మది అంటూ ఉంటాయి ఆల్కేన్స్ అర్థమైందా ఇమ్మీడియట్ గా చేసేస్తానని రియాక్షన్ చేసేస్తా అనే టైప్ కాదు చిన్నగా లిటిల్ ఎఫినిటీ చాలా త్వరగా రియాక్షన్స్ చేయకుండా నిదానంగా రియాక్షన్స్ చేద్దాం అనుకుంటూ ఉంటాయి ఎందుకు ఆల్కేన్స్ లో ఉన్నది కేవలం సిగ్మా నగ్మా కాదు సిగ్మా బాండ్ ఆల్కేన్స్ లో సిగ్మా బాండ్ ఆ ఎలక్ట్రాన్స్ లూజ్లీ బాండెడ్ కాదు బ్రేక్ అవ్వద్దు మన ఇద్దరం బాండింగ్ లోనే ఉందాం సో అందుకని ఆల్కేన్స్ అనగానే మనకి గుర్తు రావాలి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ క్లియర్ సో ఇప్పుడు ఈ ఆల్కేన్స్ ని ఎలా ప్రిపేర్ చేద్దాం ఆ ఆల్కేన్స్ యొక్క ప్రాపర్టీస్ అనేది చూసేద్దాం సో ఆల్కేన్స్ ప్రిపరేషన్ ఏంటి సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారు ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ నేను మీకు కరెక్ట్ ఒక 6 మెథడ్స్ చెప్తా ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్ ఫస్ట్ 6 మెథడ్స్ ఇట్లా రాసేసుకోండి ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది 1 by 1 నేర్చేసుకుందాం ఫస్ట్ మెథడ్ సాబటైర్ సండరెన్స్ రియాక్షన్ పేరుతో అంతగా పని లేదు SSR అని రాసుకోండి సాబటైర్ సండరెన్స్ రియాక్షన్ దీనికి ఇంకో నేమ్ కెటలైటిక్ హైడ్రోజినేషన్ కెటలైటిక్ హైడ్రోజినేషన్ దీనికి ఇంకో నేమ్ ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కీన్స్ ఆల్కైన్స్ సో మూడు ఒకటే పేర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పేటప్పుడు సెకండ్ వన్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్ సెకండ్ మెథడ్ ఏంటి ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఎవరిని ప్రిపేర్ చేయాలి ఆల్కేన్స్ థర్డ్ డీకార్బోక్సిలేషన్ నా రీల్స్ లో ఇట్లాంటి వాటి మీద షార్ట్స్ చాలా ఉన్నాయి మొత్తం డీకార్బోక్సిలేషన్ అనుకుంటూ కొన్ని చాలా షార్ట్స్ చెప్పాను చూడండి ఫీలింగ్ వస్తుంది డీకార్బోక్సిలేషన్ థర్డ్ ఫ్రమ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కీటోన్స్ 4 మెథడ్స్ అయింది ఫిఫ్త్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏంటి గ్రిగ్నార్డ్ రియేజెంట్ RMGX సిక్స్త్ వన్ కోరేహౌస్ సింథసిస్ కోరేహౌస్ సింథసిస్ మొత్తం 6 ప్రిపరేషన్ మెథడ్స్ అనేది లిస్ట్ అవుట్ ఇచ్చేసా ఇప్పుడు 1 by 1 టకాటక్ చెప్పేసుకుందాం ఫస్ట్ మెథడ్ ఏంటి SSR సాబటైర్ సండరెన్స్ రియాక్షన్ సో SSR అన్నా కెటలైటిక్ హైడ్రోజినేషన్ అన్నా ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నా మొత్తానికి ఒకటే నేమ్ ఏంటో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే నేను తీసుకుంటున్నాను ఎయిదర్ ఆల్కీన్ ఆర్ ఆల్కైన్ దీన్ని రియాక్షన్ చేస్తున్నాను హైడ్రోజన్ తో కెటలైటిక్ హైడ్రోజనేషన్ హైడ్రోజన్ గ్యాస్ రావే వచ్చి రియాక్షన్ చేయవే అంటే చేస్తుందా చేయదు దానికి ఒక సర్ఫేస్ కావాలి ఆ సర్ఫేస్ ఎయిదర్ నికెల్ ఆర్ ప్లాటినం ఆర్ పెల్లాడియం ఆ సర్ఫేస్ మీదకి హైడ్రోజన్ మాలిక్యూల్స్ అక్యుములేట్ అవుతాయి ఆ ఫినామినానే అంటాం మనం అక్లూజన్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అబ్జార్ప్షన్ ఆన్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ పెల్లాడియం సర్ఫేస్ ఇస్ కాల్డ్ అక్లూజన్ అన్నమాట సో అలా హైడ్రోజన్ గ్యాస్ ని తీసుకొచ్చి ఆల్కీన్ కి యాడ్ చేస్తున్నాం ఆల్కైన్ కి యాడ్ చేస్తున్నాం యాడ్ చేస్తే మనకేమొస్తుందయ్యా అంటే ఆల్కేన్ జాగ్రత్తగా చూడండి ఆల్కిన్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రశాంతంగా ఈ కార్బన్ ఎడిషన్ కదా ఆల్కిన్స్ అన్న ఆల్కైన్స్ అన్న ఏం రియాక్షన్ ని షో చేస్తాయి ఎడిషన్ రియాక్షన్ ఒక హైడ్రోజన్ దీనికి ఒక హైడ్రోజన్ దీనికి చేస్తే ఏమవుతుంది CH3 దీని దగ్గర 2 హైడ్రోజన్స్ దీని దగ్గర 2 హైడ్రోజన్స్ ఇప్పుడు దీని దగ్గర 3 హైడ్రోజన్స్ దీని దగ్గర 3 హైడ్రోజన్స్ ఆల్కేన్ ఫామ్ అయిపోయింది సిమిలర్ గా ఆల్కైన్ కి కూడా మరి దానికో హైడ్రోజన్ దీనికో హైడ్రోజన్ పడితే ఫస్ట్ ఈ బాండే కదా బ్రేక్ అవ్వాలి అంటే ఆల్కీన్ కదా రావాలి కానీ రాదు ఏమొస్తుంది డైరెక్ట్ గా ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నమాట ఎక్కడ నాన్ స్టాప్
ఆల్కైన్ నుంచి డైరెక్ట్ గా ఆల్కేనే వస్తుంది. ఎప్పుడు కెటలిస్ట్ నికెల్ ప్లాటినం పెల్లాడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇది ఉంటే. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఆల్కైన్స్ నుంచి డైరెక్ట్ గా ఏమొస్తాయి? ఆల్కేన్సే వస్తాయి. క్లియర్? 2 స్టెప్ మెకానిజం కాదు, డైరెక్ట్ గా ఆల్కేన్స్ వస్తుంది. చెప్పాలంటే ఆల్కీన్స్ కన్నా ఆల్కైన్స్ ని హైడ్రోజనేషన్ చేయడం చాలా ఫాస్ట్ అవుతుంది. ఫాస్ట్ గా ఆల్కేన్స్ అనేవి వస్తాయి. ఎందుకు? ఆల్కీన్స్ లో ఉన్న కార్బన్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్, ఆల్కైన్స్ లో ఉన్న కార్బన్ sp హైబ్రిడైజ్డ్ కార్బన్. ఏముంది తేడా? sp2 అంటే 120 డిగ్రీస్, sp అంటే 180 డిగ్రీస్. చూసారా ఎందులో ప్లేస్ ఎక్కువ ఉంది? sp హైబ్రిడైజేషన్. స్పెషల్ ఓరియంటేషన్ హైడ్రోజన్ ప్రశాంతంగా పెద్ద పార్కు హాయిగా ఆడుకుంటూ ఆల్కేన్స్ ని ఫామ్ చేసేసినాయి. సో మీరేం నేర్చుకుంటారు? ఆల్కీన్స్ నుంచి ఆల్కైన్స్ నుంచి ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేస్తాం. ఆల్కీన్స్ కంటే ఆల్కైన్స్ లో హైడ్రోజనేషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. క్లియర్? ఈ రియాక్షన్స్ కనిపెట్టినోడే సాబిటైజ్ సెటరైజ్ అనుకుంటే ఈ మొత్తానికి పేరు చూసారా? ఫ్రమ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ catalytic hydrogenation, sabotage endurance reaction. Clear? First method. Second method కి వచ్చేసేద్దాం. అదే సెకండ్ మెథడ్ ఏం చెప్పాను? ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్. ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్. ఆల్కైల్ హాలైడ్స్ ఏమంటాం? RX. పిల్లారా కళ్ళారా RX 100 సినిమా చూసారా? ఆల్కైల్ హాలైడ్స్ ఏమంటాం? RX ఆల్కైల్ హాలైడ్స్. మరి ఈ ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఫస్ట్, ఈ ఆల్కైల్ హాలైడ్స్ లో కూడా ఫస్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. అదే చాలా 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 ఇంపార్టెంట్. వుడ్స్ రియాక్షన్. వుడ్స్ రియాక్షన్ అంటే ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆల్కేన్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఆల్కైల్ హాలైడ్ అనగానే ఫస్ట్ నేను తీసుకుంటాను CH3Cl మిథైల్ క్లోరైడ్. వుడ్స్ రియాక్షన్ గానే గుర్తు రావాలి మనకి సోడియం మెటల్. ఆల్కైల్ హాలైడ్స్ ఆర్ ట్రీటెడ్ విత్ సోడియం మెటల్. మళ్ళీ ఇంకో ఆల్కైల్ హాలైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ఫార్మ్స్ Cl Na తీసేసుకుంది, 2NaCl అయిపోయింది. మనకి కావలసిన ప్రొడక్ట్ ఏంటి? CH3 ఈథేన్. సో గమనించండి, వుడ్స్ రియాక్షన్ అంటే అయిపోయే వరకు బానే ఉంది. ఏమంటాం? ఆల్కైల్ హాలైడ్స్ ఆర్ ట్రీటెడ్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ఫార్మ్స్ ఆల్కేన్స్. మరి మెయిన్స్, నీట్, ఎంసెట్, బిట్సెట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి? వుడ్స్ రియాక్షన్ లో ఎటువంటి ఆల్కేన్స్ ని మనం ప్రిపేర్ చేయలేము. ఎటువంటి ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేస్తామో తెలిస్తే ఏవి చేయమో తెలిసిపోతుంది. రాసుకోండి. ఫస్ట్ పాయింట్, we can prepare only even number of carbon chains. Only even number of carbon chains. అంటే ఈథేన్, బ్యూటేన్, హెక్సేన్ 2, 4, 6, ఆక్టేన్ 8 అలా మాత్రమే ప్రిపేర్ చేయగలం. ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ చైన్స్ ని మనం ప్రిపేర్ చేయలేము. క్లియర్? ప్రోపేన్, పెంటేన్ వాటిని మనం ప్రిపేర్ చేయలేము. అండ్ జరిగేది చూడండి, ఆల్కైల్ హాలైడ్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఒక్క కార్బన్. ఫామ్ అయిన ఆల్కేన్ లో 2 కార్బన్స్. అంటే ఏం జరిగింది? సిరీస్ ఇంక్రీజ్ అయ్యింది. ఎసెంట్ ఆఫ్ కార్బన్ చైన్. సిరీస్ ఇంక్రీజ్ అయింది కదా, ఎసెంట్ ఆఫ్ కార్బన్ చైన్ జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్, ఇక్కడ జరిగేది మనకి ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ మెకానిజం. ఏ మెకానిజం ని ఫాలో అవుతుంది అంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ మెకానిజం. సో వుడ్స్ రియాక్షన్ అంటే ఏమైనా రాసేస్తారు? ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ చైన్స్ ని ప్రిపేర్ చేస్తాం, ఎసెంట్ ఆఫ్ కార్బన్ చైన్ జరుగుతుంది, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ మెకానిజం ని ఫాలో అవుతుంది. క్లియర్? ఇలా వుడ్స్ రియాక్షన్ అంటే ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఆల్కేన్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తామో చూసేసాం. ఇది వన్ వే. సెకండ్ వే, ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఆల్కేన్స్ ని ఎలా ప్రిపేర్ చేసేద్దామో చూడండి. మళ్ళీ ఆల్కైల్ హాలైడ్స్ అయితే మనకి ఇక్కడ కెటలిస్ట్ ఇంపార్టెంట్. గీత మీద LiAlH4 లిథియం అల్యూమినియం హైడ్రైడ్, ఆర్ NaBH4 సోడియం బోరోహైడ్రైడ్, ఆర్ ట్రైఫినైల్ టిన్ హైడ్రైడ్. ఈ మూడిట్లో ఏది కనబడ్డా ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఆల్కేన్స్. మరి LiAlH4 అంటే ప్రైమరీ ఆర్ సెకండరీ ఆల్కైల్ హాలైడ్స్ కన్వర్టెడ్ టు ఆల్కేన్స్. NaBH4 అంటే tertiary alkyl halides are converted to alkanes. Triphenyl tinhydride అయితే either primary or secondary or tertiary alkyl halides converted to alkanes. చాలా ఇంపార్టెంట్. సింపుల్ లాజిక్. గీత మీద
రెడ్ ఫాస్ఫరస్ ఓవర్ హెచ్ఐ. గీత మీద రెడ్ ఫాస్ఫరస్ ఓవర్ హెచ్ఐ కనబడితే ఎనీ రియాక్టెంట్, ఏదైనా కానివ్వండి రియాక్టెంట్, ఎనీ రియాక్టెంట్ కన్వర్టెడ్ టు ఆల్కేన్స్. చాలా సింపుల్. కోరుకోండి దేవుణ్ణి, దేవుడా రెడ్ ఫాస్ఫరస్ ఓవర్ హెచ్ఐ కనబడాలి. ప్రొడక్ట్ ఏంటి అంటే ఆల్కేన్. అది రియాక్టెంట్ ఏదైనా కావచ్చు, యాసిడ్ హాలైడ్ అవ్వచ్చు, యాసిడ్ అన్హైడ్రైడ్ అవ్వచ్చు, ఎస్టర్ అవ్వచ్చు, కీటోన్ అవ్వచ్చు, ఆల్డిహైడ్ అవ్వచ్చు. ఎనీ రియాక్టెంట్ కన్వర్టెడ్ టు ఆల్కేన్, అదే రెడ్ ఫాస్ఫరస్ ఓవర్ హెచ్ఐ. క్లియర్? ఇలా ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఆల్కేన్స్ ని మనం ప్రిపేర్ చేసేసాం. సో నెక్స్ట్ వచ్చేసేద్దాం మన థర్డ్ మెథడ్ కి. సో థర్డ్ మెథడ్ ఏం రాసుకుందాం మనం? ఎక్కడ రాసుకుందాం మెథడ్స్? థర్డ్ మెథడ్ డీకార్బాక్సిలేషన్. థర్డ్ మెథడ్ అదే డీకార్బాక్సిలేషన్. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, డీకార్బాక్సిలేషన్. యాక్చువల్ గా నాకు ఈ పేరు చదివినప్పుడల్లా నా షార్టే గుర్తొస్తూ ఉంటుంది. ఏం చెప్పాను అందులో? శివగామి, రమ్యకృష్ణ, బాహుబలి చిన్నప్పుడు ఆ చిన్న పిల్లాన్ని ఎత్తుకుని నీళ్లలో అట్లా వెళ్ళిపోతూ పరమశివ నేను చేసిన తప్పులకు నా ప్రాణాన్ని అయితే తీసుకో కానీ ఈ బిడ్డ బతకాలి అనుకుంటూ ఒక డైలాగ్ చెప్తుంది. సో ఆ డైలాగ్ లో ఈ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ ని పెట్టాను. ఏం చెప్పాను తెలుసా? డీకార్బాక్సిలేషన్, పరమశివ ప్లేస్ లో డీకార్బాక్సిలేషన్ అనమాట. డీకార్బాక్సిలేషన్ సోడియం ప్రొపనోయేట్ ని సోడా లైమ్ తో హీట్ అయితే చేసేయి, కానీ ఈథేన్ ఫామ్ అవ్వాలి. ఆ రియాక్షన్ ఇప్పుడు మనం చూసేద్దాం. ఆ డైలాగ్ కెమిస్ట్రీ కొంచెం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. మామూలుగా సోడియం ప్రొపనోయేట్ అంటే ఏం తెలియకపోయింది అనుకోండి, ఎట్లా అర్థమవుతుంది తెలియదు. సో యాక్చువల్ గా డీకార్బాక్సిలేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఆ ప్లేస్ లో ఏదో ఒక కార్బన్ పెట్టా. రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, CO2 ని రిమూవ్ చేయండి. CH3H ఏంటి? CH4. రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈస్ కాల్డ్ డీకార్బాక్సిలేషన్. మరి డైరెక్ట్ గా రిమూవ్ చేస్తే ఇంకేముంది ట్విస్ట్? ఏమీ లేదు. సో డైరెక్ట్ గా మనం రిమూవ్ చెయ్యలేము. దీనికోసమే మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయి. అదే ఫస్ట్ టెక్నిక్ సోడా లైమ్ మెథడ్. సెకండ్ టెక్నిక్ కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్. ఈ 2 టెక్నిక్స్ ద్వారా మనం ఏం చేస్తాం? కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేస్తాం. కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి కాదు, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి. ఎన్ని ట్విస్టులు ఇస్తున్నారు మేడం? సో డైరెక్ట్ గా కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి మనం రిమూవ్ చెయ్యలేము. సో దానికోసం మనం తీసుకుంటున్నాం సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇందాక H ప్లేస్ లో ఇప్పుడు Na పెట్టాను అంటే ఏమైంది? ఎసిటిక్ యాసిడ్ యాక్చువల్ గా, కానీ ఇప్పుడు ఇదేమైంది? సోడియం ఎసిటేట్. దీన్ని ఎవరితో రియాక్షన్ చేయమంటున్నాను? సోడా లైమ్. సోడా లైమ్ అంటే మిక్చర్ ఆఫ్ NaOH అండ్ CaO. సోడా లైమ్ అంటే ఏంటి? మిక్చర్ ఆఫ్ NaOH అండ్ CaO. ఇలా రియాక్షన్ చేస్తే మనకి ఇక్కడ నుంచి సోడియం కార్బోనేట్ ఎలిమినేట్ అయిపోతుంది. Na2CO3 బయట పడేస్తే మనకి మిగిలింది ఏంటి? ఆ CH3 కి EH కలిపితే వచ్చిందే ఆల్కేన్, మీథేన్ ఫామ్ అయింది. మరి జాగ్రత్తగా చూడండి. తీసుకున్న సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. ఫామ్ అయిన ఆల్కేన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 కార్బన్. అంటే ఏం జరిగింది? డిసెంట్ ఆఫ్ కార్బన్ చైన్. ఇందాక ఉజ్ రియాక్షన్ లో అసెంట్ ఆఫ్ కార్బన్ చైన్, ఇప్పుడు డిసెంట్ ఆఫ్ కార్బన్ చైన్. ఇవి ఇంపార్టెంట్. క్లియర్? సో సోడా లైమ్ మెథడ్ లో ఏం చేస్తున్నాం? సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ని సోడా లైమ్ తో ట్రీట్ చేస్తే మనకి ఫామ్ అయింది ఇక్కడ మీథేన్. అదే నా డైలాగ్ ఇందాక ఏం చెప్పాను? డీకార్బాక్సిలేషన్. సోడియం ప్రొపనోయేట్ ఈస్ ట్రీటెడ్ విత్ సోడా లైమ్. సోడియం ప్రొపనోయేట్ అంటే ఎన్ని కార్బన్స్ ఉండాలి? 3 కార్బన్స్. సోడియం ప్రొపనోయేట్ ఈస్ ట్రీటెడ్ విత్ సోడా లైమ్. సోడా లైమ్ అంటే మిక్చర్ ఆఫ్ NaOH అండ్ CaO. రిమూవ్ చేయండి. Na2CO3 రిమూవ్ చేసేసాం. 2 కార్బన్స్ కి హైడ్రోజన్ కలిపితే ఈథేన్ ఫామ్ అయింది. సోడియం ప్రొపనోయేట్ ఈస్ ట్రీటెడ్ విత్ సోడా లైమ్, ఫార్మ్స్ ఈథేన్. క్లియర్? బాహుబలి ఈథేన్ ఫామ్ అవ్వాలి అంటారనమాట. బాహుబలి బతకాలి అనుకుని చెప్తుంది ఆవిడ డైలాగ్. సో ఇక్కడ ఏంటంటే ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్ అందులో పెట్టేసేసాను. ఓకేనా? డీకార్బాక్సిలేషన్ కొట్టండి, ఇది ఆ షార్ట్స్ లో కనబడుతుంది మనకి. క్లియర్? సో ఇలా 1 మెథడ్ డీకార్బాక్సిలేషన్. సెకండ్ ఏం చెప్పాను? కోల్బ్స్ ఎలక్ట్రోలైసిస్. సెకండ్ మెథడ్ ఏంటి మనకి? డీకార్బాక్సిలేషన్ లోనే సెకండ్ టెక్నిక్, అదే
కోల్స్ ఎలక్ట్రోలైసిస్. కోల్స్ ఎలక్ట్రోలైసిస్ అంటే ఏం లేదు, మనం ఫస్ట్ తీసుకుంటున్నాం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. నేను తీసుకున్నాను మళ్ళీ సోడియం ఈథనోయేట్. దీన్ని ఎలక్ట్రోలైసిస్, వాటర్ హైడ్రోస్ ఆక్వాస్ ఎలక్ట్రోలైసిస్ చేస్తున్నాం, వాటర్ తో రియాక్షన్ చేస్తున్నాం. చేస్తుంటే 2 moles తీసుకోండి. సో సింపుల్ లాజిక్, 2 కార్బన్స్ అంటే ఏం ఫామ్ అవుతుంది, ఈథేన్ ఫస్ట్ ప్రొడక్ట్. సెకండ్ ప్రొడక్ట్ 2 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కదా ఫస్ట్ ప్రొడక్ట్ ఇది. సెకండ్ ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, 2 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. థర్డ్ ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి వాటర్ లోంచి HOH, HOH, 2 వాటర్ మాలిక్యూల్స్. అంటే ఎన్ని OH వచ్చినాయి, 2 OH. ఇక్కడ ఎన్ని NaL ఉన్నాయి, 2 NaL. అంటే థర్డ్ ప్రొడక్ట్ ఏం ఫామ్ అయింది, 2 NaOH. మరి ఫోర్త్ ప్రొడక్ట్ 2 H, హైడ్రోజన్ గ్యాస్. ఎలక్ట్రోలైసిస్ లో ఎన్ని ప్రొడక్ట్స్, 4 ప్రొడక్ట్స్. వన్ ఈజ్ ఆల్కేన్, కార్బన్ డైఆక్సైడ్, సోడియం హైడ్రోక్సైడ్ అండ్ హైడ్రోజన్. అదే సోడా లైమ్ మెథడ్ లో సోడియం కార్బోనేట్ అండ్ ఆల్కేన్. ఇక్కడ మనకి ఎసెంట్ లో డిసెంట్ లో ఏం జరగదు, ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ తో ఎన్ని కార్బన్స్ తీసుకుంటామో అన్ని కార్బన్స్ తో ఆల్కేన్ ఫామ్ అవుతుంది కోల్స్ లో. క్లియర్? సో ఎన్ని టెక్నిక్స్ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం, 3 టెక్నిక్స్. ఫస్ట్ వన్ సాబటస్ ఎండరెన్స్ రియాక్షన్, సెకండ్ వన్ ఫెమాల్కైల్ హాలైడ్, థర్డ్ వన్ డీకార్బాక్సిలేషన్. మరి నెక్స్ట్ వచ్చేసేద్దాం ఫోర్త్ వన్, అదే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఫోర్త్ సైడ్ హెడింగ్ ఏం పెట్టుకుంటారు, ఫ్రమ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ని ఇంకా అంటాం కార్బోనిల్ కాంపౌండ్స్. కార్బోనిల్ కాంపౌండ్స్, C+O గ్రూప్ అన్నమాట. సో చూడండి, ఒక చిన్న పురుగు వచ్చి బోర్డు మీద అలా వాలగానే చుక్కలు పెట్టేస్తుంది. సపోజ్ నేను తీసుకుంటున్నాను ఎసిటాల్డిహైడ్. ఆల్డిహైడ్స్ లో రెండోది, పంచభూతాల్లో రెండో భూతం ఎసిటాల్డిహైడ్. గీత మీద పెడుతున్నాను జింక్ అమల్గమ్ ఓవర్ కాన్సన్ట్రేటెడ్ HCl. చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు కనబడుతుంది ఎగ్జామ్ లో. జింక్ అమల్గమ్ ఓవర్ కాన్సన్ట్రేటెడ్ HCl కనబడగానే మనకి దాని పేరు గుర్తొచ్చేయాలి, అదే క్లెమెన్సన్స్ రిడక్షన్. ఏంటి, క్లెమెన్సన్స్ రిడక్షన్. జింక్ అమల్గమ్ కనబడిందంటే క్లెమెన్సన్స్ రిడక్షన్. ఆల్డిహైడ్ గాని కీటోన్ గాని కన్వర్టెడ్ టు ఆల్కేన్. ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని కార్బన్స్ తో ఆల్కేన్. సింపుల్ లాజిక్. క్లియర్? సో 2 కార్బన్స్ కనబడుతుంది. రిడక్షన్ అంటే ఏం లేదు, హైడ్రోజన్ ని యాడ్ చేయండి, 4 నేసెంట్ హైడ్రోజన్స్. ఇలా ఉంటుంది అనమాట. సో ఆల్డిహైడ్ కి 4 నేసెంట్ హైడ్రోజన్స్ ని యాడ్ చేస్తున్నాం, మనకేం ఫామ్ అయింది, ఆక్సిజన్ రిమూవ్ అయిపోయింది, ఆల్కేన్ ఫామ్ అయింది. ఆల్డిహైడ్ తీసుకున్నా కీటోన్ తీసుకున్నా మనకి ఏం ఫామ్ అవుతుంది, 4 నేసెంట్ హైడ్రోజన్స్. గీత మీద జింక్ అమల్గమ్ ఓవర్ కాన్సన్ట్రేటెడ్ HCl. 3 కార్బన్స్ తో ఆల్కేన్ ఏంటి, ప్రొపేన్. క్లియర్? ఈజీ కదా. సపోజ్ నేను తీసుకున్నాను ఆల్కేన్ ఇలా, ఆల్డిహైడ్ ఇలా తీసుకున్నాం. ఇది ఆల్డిహైడ్ కీటోన్ అంటే ఇక్కడ కార్బన్ పెట్టాను అనుకోండి, ఇదేమవుతుంది, కీటోన్ అయింది. ఈ కీటోన్ తీసుకున్నాను, గీత మీద వాడు ఇచ్చాడు ఎగ్జామ్ లో జింక్ అమల్గమ్ కనబడింది. అరే జింక్ అమల్గమ్ కనబడగానే మనం ఎక్కువ ఏం ఆలోచించద్దు, అది ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ ఏమవుతుంది, ఆల్కేన్. సింపుల్ లాజిక్, డబల్ బాండ్ O పీకేసి రాయండి. అదే కదా ఫామ్ అయ్యే ఆల్కేన్. సింపుల్ అన్నమాట. ఎక్కడ డబుల్ బాండ్ O ఉందో ఆ డబుల్ బాండ్ O పీకేసి యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్ పెట్టేయండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎంతసేపట్లో చేస్తారమ్మా ఎగ్జామ్ లో, 5 seconds కూడా పట్టదు అలా చుక్క పెట్టడానికి. క్లియర్? సో అట్లా ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ. సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫీల్ అయితే జింక్ అమల్గమ్ అంటే ఏంటో తెలియకపోతే మనం అసలు పెట్టాం, అమ్మో ఇవేవో పెద్ద పెద్ద బొమ్మలు, మనం అసలు వీడి జోలికి వెళ్ళొద్దు. సో చిన్నగా ఆర్గానిక్ కెమిస్ట్రీని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తే అసలు ఆర్గానిక్ ఆటోమేటిక్ వస్తుంది, అప్పుడు ఇన్ఆర్గానిక్ వచ్చేస్తుంది, ఫిజికల్ మీద కూడా గ్రిప్ వస్తుంది. క్లియర్? కాబట్టి ఆర్గానిక్ ని టెన్షన్ గా చదవకండి, ఫీల్ అవుతూ ప్రశాంతంగా కూర్చుని ఒక 1 hour మనది కాదు అనుకుని మొదలెట్టండి, చేయగలుగుతారు. క్లియర్? కీటోన్ తీసుకున్నా ఆల్డిహైడ్ తీసుకున్నా ఇది. మరి సెకండ్ మెథడ్ ఏంటి అని అంటే అదే ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్. సెకండ్ మెథడ్ ఏంటి, ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్. WKR పెడుతున్నాను. క్లెమెన్సన్ అన్నా ఉల్ఫ్-కిష్నర్ అన్నా ఆల్డిహైడ్ గానీ కీటోన్ గానీ కన్వర్టెడ్ టు ఆల్కేన్. ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్ లో మరి గీత మీద తేడా ఉండాలి కదా. తేడా ఏంటంటే ఇది, గీత మీద ఏమి ఇచ్చాను, NH2 దీన్ని అంటాం హైడ్రజీన్ ఓవర్ KOH గ్లైకాల్. బేసిక్ మీడియం.
క్లెమెన్సన్ రిడక్షన్ కాన్సన్ట్రేటెడ్ HCl అన్నాను అంటే ఎసిడిక్ మీడియం, ఇది గ్లైకాల్ అంటే బేసిక్ మీడియం. క్లియర్? అదే తేడా. బేసిక్ మీడియం లో కూడా ఆల్డిహైడ్ ని కీటోన్ ని ఆల్కేన్ గా మార్చొచ్చు బై యూజింగ్ ఉల్ఫ్-కిర్ష్నర్ రిడక్షన్. ఎనీ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ కన్వర్టెడ్ టు ఆల్కేన్. సేమ్ ఇందాక ఎగ్జాంపుల్స్ రాసుకోండి. NH2 కనబడ్డా, జింక్ అమల్గం కనబడ్డా మనకేం ఫామ్ అవుతాయి? ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం. అదే మన ఫిఫ్త్ మెథడ్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రీఏజెంట్ RMgX. గ్రిగ్నార్డ్ రీఏజెంట్ ఎలా బ్రేక్ అవుతుంది? R మైనస్ Mg కి ప్లస్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ బ్రేకింగ్ కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఇలా గ్రిగ్నార్డ్ రియేజెంట్ ని బ్రేక్ చేసేసాం. సో ఇప్పుడు ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం ఆల్కేన్స్. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే నేను సపోజ్ రాస్తున్నా ఇథైల్ మెగ్నీషియం క్లోరైడ్. ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. R ప్లస్ లో నేను 2 కార్బన్స్ తీసుకున్నా. ఇథైల్ మెగ్నీషియం క్లోరైడ్ వాటర్ తో రియాక్షన్ చేస్తున్నా, హైడ్రాలిసిస్. బ్రేక్ అవటం ఎక్కడ? R మైనస్ Mg కి ప్లస్. మరి వాటర్ ఎక్కడ బ్రేక్ అవుతుంది? H ప్లస్ OH మైనస్. H ప్లస్ వచ్చి ఈ కార్బన్ దగ్గరికి వెళ్తే 2 కార్బన్స్ తో ఆల్కేన్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ Mg దగ్గరకు వచ్చాడు OH, పక్కన ఆల్రెడీ ఉన్నాడు Cl. అయిపోయింది, ఆల్కేన్ ఫామ్ అయిందా? క్లియర్? సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేస్తాం ఎలా? గ్రిగ్నార్డ్ రియేజెంట్ కి వాటర్ ని యాడ్ చేసి. క్లియర్? అండ్ లాస్ట్ సిక్స్త్ వన్ కోరే హౌస్ సింథసిస్ అన్నాం. మరి కోరే హౌస్ సింథసిస్ లో యాక్చువల్ గా నేను మొత్తం మెకానిజమ్స్ అవి ఏవి మీకు ఏం చెప్పను, వేరే 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. కోరే హౌస్ సింథసిస్ అనగానే ఆడ్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ థింగ్, ఇందాక ఉజు రియాక్షన్ త్రూ ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్. కోరే హౌస్ సింథసిస్ ద్వారా మనం ఎటువంటి ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేస్తాం? ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ చైన్స్. సెకండ్, యూజ్ చేసే రియేజెంట్ ఏంటి అంటే గిల్మన్స్ రియేజెంట్. గిల్మన్స్ రియేజెంట్ పైన రాసింది గ్రిగ్నార్డ్ రియేజెంట్ RMgX. గిల్మన్స్ రియేజెంట్ అంటే R2CuLi డై ఆల్కైల్ లిథియం క్యూప్రేట్ అంటాం గిల్మన్స్ రియేజెంట్. సో కోరే హౌస్ సింథసిస్ ద్వారా మనం ఆడ్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేస్తాం. యూజ్ చేసే రియేజెంట్ గిల్మన్స్ రియేజెంట్. ఇలా తెలుసుకుంటే చాలు. ఇవే ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్కేన్స్. మొత్తం మనం 6 చెప్పుకున్నాం. క్లియర్? 6 1 by 1 కంప్లీట్ చేసుకోండి, ఒక ఫీల్ తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసేద్దాం ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ కి. అలా ప్రిపరేషన్ మెథడ్స్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసేద్దాం ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. సో ప్రాపర్టీస్ కూడా ఒక 8 to 10 దాకా ఉన్నాయి. 1 by 1 ఫాస్ట్ గా చెప్పేస్తున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ అదే హాలోజినేషన్. ఆల్కేన్స్ అనగానే మనకి గుర్తు రావాలి ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. మెథడ్ ఏంటి? ఆల్కేన్స్ అంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. గీత మీద HNu. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ కి నేమ్ ఇంకోటి ఏం చెప్పాను? హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్. అదే కదా హాలోజినేషన్ టెక్నిక్. అందుకే ఫస్ట్ GOC వినండి, ఫీలింగ్ వస్తుంది. ఆల్కేన్ తీసుకున్నాను CH4, మీథేన్. హాలోజినేషన్ అంటే ఎయిదర్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ తో రియాక్షన్ చేస్తాను. గీత మీద పెడుతున్నాను HNu. ఏం ఫామ్ అవుతుంది? ఆల్కైల్ హాలైడ్. ఫ్రీ రాడికల్ గా బ్రేక్ అవుతుంది క్లోరిన్. సో Cl డాట్ CH4 దగ్గరికి వెళ్ళి H డాట్ ని బయటికి తీసేసి Cl CH3Cl అయిపోయింది. H డాట్ Cl డాట్ కలిస్తే HCl ఫామ్ అయింది. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఆల్కైల్ హాలైడ్ ని ప్రిపేర్ చేసాం, హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్ త్రూ. ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ తీసుకుంటే మళ్ళీ ఇది స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఆల్కైల్ హాలైడ్ క్లోరిన్ తో CH2Cl2, మళ్ళీ చేస్తే CHCl3, మళ్ళీ చేస్తే CCl4. ఇలా 4 స్టెప్స్ లో మనకి మళ్ళీ ఫామ్ అయితే ప్రొడక్ట్స్ ఎప్పుడు ఎక్సెస్ ఆఫ్ హాలోజన్ తీసుకుంటే. సో ఆల్కేన్స్ లో ఫస్ట్ మెథడ్ అంటే ఏం చెప్తారు? హాలోజనేషన్ ఆఫ్ ఆల్కేన్. సెకండ్ మెథడ్ ఏంటి? అదే నైట్రేషన్. నైట్రేషన్ అంటే ఆల్కేన్స్ ని రియాక్షన్ చేస్తాం నైట్రిక్ యాసిడ్ HNO3. గీత మీద H2SO4. సేమ్ థింగ్ మనకి బెంజీన్ లో చెప్పుకున్నాం కదా, హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్. అక్కడ బెంజీన్ ని నైట్రిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తాం, ఇక్కడ ఆల్కేన్స్ ని నైట్రిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తాం. నైట్రో బెంజీన్ ఫామ్ అయింది, నైట్రో ఆల్కేన్ ఫామ్ అవుతుంది. మీథేన్ తీసుకుంటే మీథేన్, ఈథేన్ తీసుకుంటే ఈథేన్, అలా నైట్రో మీథేన్, నైట్రో ఈథేన్ అనేవి ఫామ్ అయిపోతాయి. క్లియర్? నెక్స్ట్ రియాక్షన్ అదే సల్ఫోనేషన్. సల్ఫోనేషన్ అంటే అక్కడ ఏం చేస్తాం? బెంజీన్ ని సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తాం. ఇక్కడ రియాక్షన్ చేస్తాం ఆల్కేన్ ని సల్ఫ్యూరిక్ యాసిడ్. గీత మీద కూడా సల్ఫ్యూరిక్ యాసిడే. సో అక్కడ ఏం ఫామ్ అయింది? బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఇక్కడ మీథేన్ సల్ఫోనిక్ యాసిడ్ CH3SO3H. క్లియర్?
సల్ఫోనేషన్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తాం, సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్ కంప్లీట్ కంబషన్. ఇది ఇంపార్టెంట్. కంబషన్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్ ఆక్సిడేషన్. ఆక్సిజన్ ని కంప్లీట్ గా యూజ్ చేసుకుంటుంది ఆల్కేన్. కంప్లీట్ గా ఆక్సిజన్ యూజ్ చేసుకుంటే ఏంటి ప్రొడక్ట్? కార్బన్ డైఆక్సైడ్, వాటర్. ఎన్ని మోల్స్? ఎన్ మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అయితే n+1 మోల్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ అవుతుంది. ఇది జనరల్ ఈక్వేషన్, కంబషన్ జనరల్ ఫార్ములా. ఇది ఆల్కేన్ తీసుకున్నాం ప్లస్ 3n+1/2 O2, n మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, n+1 మోల్స్ ఆఫ్ వాటర్. క్లియర్? సో ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ నేను తీసుకుంటున్నాను CH4 ప్లస్ ఆక్సిజన్ తీసుకుంటాను 3n+1/2 O2. ఇక్కడ 1 మోల్ తీసుకున్నాను అంటే ఏమవుతుంది? 3 + 1 4, 4/2 అంటే 2 O2. క్లియర్? ఆల్కేన్ ని కంప్లీట్ గా ఆక్సిడేషన్ చేస్తే n మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే 1 మోల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, n+1 1+1 2 మోల్స్ ఆఫ్ వాటర్. క్లియర్? కంప్లీట్ ఆక్సిడేషన్. మనకి కంబషన్ అంటే కంప్లీట్ ఆక్సిడేషన్, కార్బన్ డైఆక్సైడ్ రిజల్ట్ అవుతుంది. అదే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ అయితే కార్బన్ మోనాక్సైడ్, ఇంకా చెప్పాలి అంటే కార్బన్ బ్లాక్ అనేది ప్రొడక్ట్ అవుతుంది. అర్థమైందా? ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ అంటే కంప్లీట్ గా బర్న్ అవ్వట్లేదు, లిమిటెడ్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం మనం. సో దానివల్ల ఏంటి రిజల్ట్ అవుతుంది అని అంటే కార్బన్ బ్లాక్ గానీ కార్బన్ మోనాక్సైడ్ గానీ డేంజరస్. పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ కంప్లీట్ ఆక్సిడేషన్ చేస్తే పెట్రోల్, ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ డీజిల్ వెహికల్స్ నుంచి పోవస్తూ ఉంటుంది, పాతకాలం డీజిల్ బండి నుంచి. ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ కార్బన్ మోనాక్సైడ్. చెత్త మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ వెహికల్స్ వెనకాల వెళ్ళండి, పొగ నల్ల పొగ వదులుకుంటూ వెళ్తూ ఉంటాడు వాడు. మనం వెళ్ళాం కరెక్ట్ గా 10 మినిట్స్ అయ్యేసరికల్లా కోమాలోకి వెళ్ళిపోతాం. క్లియర్? అది చాలా డేంజర్ అనమాట. కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ చేస్తుంది, ఇమీడియట్ గా డెత్. అర్థమైందా? సో కార్బన్ మోనాక్సైడ్ చాలా డేంజర్. అందుకే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ చేస్తే దాన్ని ఏమంటాం? ఇన్కంప్లీట్ కంబషన్ చేస్తే మనకి కార్బన్ బ్లాక్ ఇంకా కార్బన్ మోనాక్సైడ్ రిజల్ట్ అవుతుంది. మరి ఇక్కడ రాసాము కెటలైటిక్ ఆక్సిడేషన్ అంటే ఆల్కేన్ కెటలిస్ట్లు మారుస్తూ ఉంటే ఒక్కొక్క ప్రొడక్ట్ వస్తుంది. ఆల్కేన్ తీసుకున్నాను, ఆక్సిడేషన్ చేస్తున్నాను విత్ కాపర్ కెటలిస్ట్. కాపర్ తో చేస్తే ఆల్కహాల్ వస్తుంది. మాలిబ్డినం ట్రైఆక్సైడ్ తో చేస్తే వస్తుంది ఆల్డిహైడ్స్. మ్యాంగనీస్ ఎసిటేట్ తో చేస్తే వస్తాయి కార్బాక్సిలిక్ యాసిడ్. కెటలైటిక్ ఆక్సిడేషన్ అంటే డిఫరెంట్ క్యాటలిస్ట్లు పెడితే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది వస్తుంది. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం. అదే ఐసోమరైజేషన్ అంటే ఐసోమర్స్ అన్నమాట. బ్యూటెన్ కాస్త ఐసోబ్యూటెన్ గా మారుతుంది. పెంటేన్ తీసుకుంటే ఐసోపెంటేన్, నియోపెంటేన్, ఇవన్నీ ఏంటి? ఐసోమర్స్ అన్నమాట. సో ఎన్ బ్యూటెన్ కాస్త ఐసోబ్యూటెన్, ఎన్ పెంటేన్ కాస్త ఐసోపెంటేన్, అలా మారటాన్ని ఐసోమరైజేషన్ అంటాం. గీత మీద క్యాటలిస్ట్లు ఇంపార్టెంట్. క్లియర్?